ఇక్కడ మీరు చూసుకుంటే సిహెచ్ఎల్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇయర్లో అయితే రావడం జరిగిందండి. మీ దగ్గర ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 3712 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి. అండ్ ఇలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే వీడియోలో అయితే చెప్తాను. వీడియోలో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. మీరు ఎస్ఎస్సి పోర్టల్లో అప్లై అనేది చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు కంపల్సరీగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీరు చూసుకోండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ ఇక్కడ నేను చెప్తానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి అప్లై పైన. సో గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పంపిస్తారు. అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ లాగిన్ అవ్వండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసిన గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అయితే మీ అప్లికేషన్లో ఏమేమి ఫిలప్ అనేది చేశారో మొత్తం అయితే చూపిస్తుంది. ఇది ఎడిట్ అయినా మీరు చేసుకోవచ్చు అండి. అండ్ గైస్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఏప్రిల్ 8న స్టార్ట్ అవడం అయితే లాస్ట్ డేట్ అనేది గమనించవచ్చు. మీరు మే 7 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ అప్లికేషన్లో ఏదైనా రాంగ్గా ఉంటే అది కరెక్షన్ చేసుకోవడానికి కూడా వాళ్ళైతే ఇక్కడ టైం అయితే ఇస్తారు. ఇది మే 10 నుంచి మే ఇక్కడ 11 వరకు అయితే మీరు ఇక్కడ 2 డేస్లో అయితే మీరు కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవసరం లేకుండా మీరు పూర్తి వీడియో చూస్తే ఈజీగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోగలరు. ఎలాంటి మీరు రాంగ్ ఫిల్అప్ అనేది చేయకుండా అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఈ అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇక్కడ చూపిస్తాయి. ఆఫ్టర్ అయితే ఫిల్ ఫామ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫిల్అప్ చేసిన మొత్తం అయితే చూపిస్తుంది. తర్వాత అంతా ఓకే ఉంటే నెక్స్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చదివారో అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు హైయెస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆ తర్వాత కూడా ఇక్కడ మీరు చూసుకుంటే డీటెయిల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అది ఉంటేనే ఇక్కడ అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత ఈక్వలెంట్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు పాస్డ్ అని ఇవ్వండి. అపీరెన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక మీరు ఆ క్వాలిఫికేషన్ మీరు చదువుతున్న వాళ్ళైతే అపీరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇంటర్ మీరు ప్రజెంట్ ఎగ్జామ్ రాసి ఇంకా మీకు రిజల్ట్ రాకపోతే అదైతే మీరు అపీరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ. తర్వాత మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారో ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ ఇవ్వండి. మీ ఇంటర్మీడియట్ రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకోటి సిజిపిఐ ఫార్మాట్లో ఉండే సిజిపిఐ ఫార్మాట్లో ఫిల్అప్ అనేది చేయండి. లేదా పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్లో ఇవ్వండి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన వెళ్తే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆర్మడ్ ఫోర్స్లో మీరు ఇంతకుముందు వర్క్ అనేది చేసి ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ మీకు ఏజ్ రియాక్షన్ కావాలంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎస్ అని ఇస్తే ఏ టైప్ ఏజ్ రియాక్షన్ మీకు వర్తిస్తుందో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే వర్తిస్తుంది. అదేవిధంగా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే వాళ్ళకి వర్తిస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ వాళ్ళైతే వాళ్ళకి వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళైతే మీరు ఆల్రెడీ మీ క్యాస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళకనేది. తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అయితే జాబ్ ఆపర్చునిటీలో ఉంచానా లేదా అని ఇక్కడ అడుగుతుంది. మీరు ఇది ఎస్ అయినా ఇవ్వచ్చు నో అయినా ఇవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆఫ్టర్ సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. ఇది కూడా ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూస్ అనేది చేసుకోండి. ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీస్ మాత్రమే చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీకు మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో మీరు రాయాలనుకుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలుగులో అయితే తెలుగు అని ఇవ్వండి. వెరిఫై అయితే మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి టైపింగ్ టెస్ట్ అనేది మీరు హిందీలో చేయాలనుకున్నారా ఇంగ్లీష్లో అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. అవి అయితే మిగతా వాళ్ళకైతే స్కిప్ అని రావడం జరుగుతుంది. ఇవైతే మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే మీరు మీ ఇంటర్మీడియట్ అనేది సైన్స్ స్ట్రీమ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని వెళ్ళండి. సో గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ లైవ్ ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్యాప్చర్ లైవ్ ఫోటో పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు ప్రజెంట్ ఉన్న ఫోటో అయితే
ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 10 KB to 20 KB లోపు అయితే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. గైస్ ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయడానికి అయితే బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను, అదే విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్లే స్టోర్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత మై ఎస్ఎస్సి అని ఇక్కడ మీరు సెర్చ్ అనేది చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యాప్ అయితే ఉంటుంది, లోగో అయితే గమనించండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఓపెన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఇచ్చి ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే ఇవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు సింపుల్గానే చూసుకుంటే మీ లైవ్ ఫోటో అయితే ఈజీగా అయితే మీరు క్యాప్చా అయితే చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు దేనికి అప్లై అనేది చేస్తున్నారో అయితే ఇక్కడ చూపిస్తుంది. నేను ఇంతకుముందే ప్రివ్యూ అయితే చూసి అయితే ఇక్కడ మీరు మిగతా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫిల్అప్ అనేది చేశాను. డైరెక్ట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయడం అయితే జరిగింది. సింపుల్గా అయితే మీకు చూపిస్తుంది ఎలా మీ ఫోటో ఉండాలనో లైవ్లో అయితే. అదేవిధంగా మీరు క్యాప్చర్ చేసి అయితే ఇక్కడ సబ్మిట్ చేస్తే అక్కడైతే ఆల్రెడీ రిఫ్రెష్ చేస్తే అక్కడ చూపిస్తుంది. ఇప్పుడైతే మీకు అది అయితే చూపిస్తాను. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ లైవ్ ఫోటో అయితే ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది. మీరు ఎలా తీస్తే అలా అయితే మీకు చూపిస్తుందండి. ఆ తర్వాత అయితే ఇక్కడ సిగ్నేచర్ సింపుల్గా అయితే అప్లోడ్ సిగ్నేచర్ పైన క్లిక్ అనేది చేసి అయితే మీరు సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు ఇదైతే. తర్వాత మీ అప్లికేషన్ మొత్తం అయితే ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. ఫైనల్గా ఇక్కడ మీరు చూసుకుంటే డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐ అగ్రీ పైన టిక్ అనేది చేసి ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొందరికి అయితే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు కాబట్టి ఫీజు డీటెయిల్స్ అయితే చూపించో డైరెక్ట్గా సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.